మేమైతే తిరుపతి పోయినాము. తిరుపతి పోయినప్పుడైతే అలిపిరి మెట్లు ఎక్కినాము. మేము ఎప్పుడైనా తిరుపతి పోయినప్పుడు అలిపిరి మెట్లు ఎక్కుతాము. అసలు మంచిగా అనిపించింది, మస్తు మంచిగా అనిపించింది. ఇక అలిపిరి మెట్ల దగ్గర ఇక కొబ్బరికాయ కొట్టి ఇక మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. అసలు మస్తు మంచిగా అనిపించింది. ఎప్పుడైనా సరే నేను అలిపిరి మెట్లు ఎక్కడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తుంది అలిపిరి మెట్లు ఎక్కుతుంటే. అలసట కూడా అనిపించదు. మంచిగా ఇంకా దేవుణ్ణి తలుచుకొని స్టార్ట్ చేసేసినాము. నేను, బుడ్డోడు, మా ఆయన మధ్య మధ్యలో ఇక మంచిగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఇంకా స్టార్ట్ చేసినాము. చాలామంది బొట్లు పెడుతున్నారు, ఆరతు అవి అవేంటి కర్పూరం పెడుతున్నారు. మంచిగా అనిపించింది నాకైతే. తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు అని 2 రకాలు ఉంటాయంట. కానీ నేను ఒక్కసారేమో శ్రీవారి మెట్టు ఎక్కాను. అది 2000 అబోవ్ స్టెప్స్ ఉంటాయంట. ఇది అలిపిరి కాబట్టి ఇది 3280 అరౌండ్ ఉంటాయి. కానీ మంచిగా అనిపించింది మెట్లు ఎక్కుతుంటే. ఇక మస్తు ఇక బొజ్జలు ఏదో ఒకటి పడేసుకుంటూ మెట్లు ఎక్కుతున్నా. నేను, బుడ్డిగాడు, మా ఆయన ఎంజాయ్ చేసాము. అలసిపోయినప్పుడు ఇక గుజ్జరంతా కూర్చుంటున్నాము, ఇక లేస్తున్నాము, ఎక్కుతున్నాము. పొద్దున్న మేము ఎప్పుడు ల్యాండ్ అయినాము, 10 గంటలకు ల్యాండ్ అయినాము. ఇంత బ్రేక్ఫాస్ట్ చేసి 10:30కి ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఎక్కేసరికి మీదికి వెళ్ళేసరికి కొండపైకి వెళ్ళేసరికి 4 అయింది. నాకైతే మస్తు అలసట కానీ ఏం కానీ తెలియలేదు. అదంతా దేవుడు మాత్రమే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన లీలలు ఏందైతే మనం ఎక్కలేము కదా. అన్ని వేల మెట్లు ఎక్కానంటే అసలు నొప్పులు కూడా కాదు కదా, ఏమీ రాలేదు. మంచిగా అనిపించింది. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మోకాళ్ళు ఒక 5 మెట్లు ఎక్కాను. తర్వాత మళ్ళీ ఇంకా రీచ్ అవుతాం కదా, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా 5 మెట్లు ఎక్కాను. అట్లా కొన్ని ఎక్కినా కూడా ఫలితం ఉంటుంది కదా, మొత్తం అయితే మనతో కాదు కాబట్టి మంచిగా అనిపించింది.